హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఏంటి నా వీడియోలన్నీ చూస్తున్నారా? లైక్ చేస్తున్నారా? చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తున్నారా? అయితే ఈరోజు వీడియో కూడా చూడండి. ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటో ఇప్పుడు చూద్దామా? ఇదేంటో తెలుసా? ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా కూడా చేసుకోవచ్చు. చాలా సింపుల్గా టేస్టీగా ఉండే ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఉల్లిపాయలు సన్నగా తరిగిన పొడుగ్గా కట్ చేసుకున్నాను అనమాట. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, మన రుచికి తగినట్లుగా ఉప్పు, కారం, గరం మసాలా, నూనె, కొత్తిమీర, బియ్యం ఉడికించి పక్కన పెట్టుకున్నాను. అన్నం రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇది బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు, మామూలుదైనా తీసుకోవచ్చు. చూడండి, ఎగ్స్ ఇవి పచ్చి ఏం బాయిల్ చేయలేదు. ఇప్పుడు మందపాటి గిన్నె పెట్టుకొని దానిలో ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. చూడండి, ఎంత ఎక్కువ ఆయిల్ కూడా అక్కర్లేదు, ఇంతే. చూడండి, ఈ ఆయిల్ కాగిన తర్వాత డైరెక్ట్గా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవి వేసుకుంటున్నాను. చూడండి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కొంచెం లైట్గా బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేదాకా, ఇది పేస్ట్ కూడా ఎక్కువ అక్కర్లేదు, కొంచెం వేసుకున్నా కూడా సరిపోతుంది అన్నమాట. చూసారా? ఇది పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో ఎగ్స్ని కొట్టుకొని వేసుకోవాలన్నమాట. అది మీరు ఎంత రైస్ తీసుకుంటున్నారనేది దాన్ని బట్టి ఈ ఎగ్స్ వేసుకోవచ్చు. నేనైతే ఒక 1/2 kg పైన తీసుకున్నాను, అందుకని దానికి 6 ఎగ్స్ వేసుకుంటున్నాను. చూడండి, అంటే మేము 4 ఉన్నాము, అందుకని చెప్పి అందరికీ సరిపోవాలని ఒక 6 ఎగ్స్ వేస్తున్నాను. మీరు అన్నం క్వాంటిటీ ఎంత ఉందో దాన్ని బట్టి వేసుకోవచ్చు అనమాట. చూడండి, అన్నీ ఇలా కొట్టి వేసుకున్న తర్వాత ఇది వెంటనే కదపకూడదు. చూడండి, ఊరికే అలా అలా స్ప్రెడ్ చేసి ఉంచేస్తున్నాను నేను. అలా స్ప్రెడ్ చేసి ఉంచిన తర్వాత కొద్దిసేపు, ఎందుకంటే చిదిరిపోద్ది, అసలు మీకు ఏం కనిపించదు, తర్వాత ఎగ్ అనేది కూడా ఏం కనిపించదు. అందుకని చెప్పి కాసేపు అలా ఉందనుకోండి, అది చక్కగా ఉడికి కొంచెం ముక్కలు ముక్కలు మనకి కనిపిస్తా బాగుంటుంది. అలా ఉంటే టేస్ట్ కూడా బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అందుకని చెప్పి వెంటనే అలా కదిలించకూడదు. ఇప్పుడు దానిలోనే ఉప్పు కూడా వేసుకుంటున్నాను, అంటే దానికి ఉప్పు కూడా బాగా పడుతుంది అన్నమాట. తర్వాత వేసుకుంటే అది ముక్కల్లాగా తయారైన తర్వాత ఉప్పు సరిగ్గా పట్టదు. ఇప్పుడు వేసుకుంటే చక్కగా ఉప్పు, కారం కూడా ఇప్పుడే వేసేసుకుంటున్నాను. చూడండి, కారం మీరు ఎలా తింటారో, ఎంత కారం తింటారో ఇక చూడండి, కొంచెం ఎక్కువ అనిపిస్తుంది కదా, మేము కొంచెం కారం ఎక్కువే తింటాము. మీరు దానికి తగ్గట్లుగా, మీరు ఎంత తింటారో దానికి తగ్గట్లుగా వేసుకోండి. చూసారా? ఉప్పు, కారం వేసుకున్న తర్వాత దీన్ని తెగ కదిపేయకూడదు అనమాట. కొంచెం నిదానంగా కలుపుకోవాలి, ఎందుకంటే ముక్కలు చిదిరిపోతే మనకి ముక్కలు తెలియవు. టేస్ట్ బాగానే ఉంటుంది, కాకపోతే ముక్కలు కనిపిస్తూ ఉంటే పిల్లలకు కూడా అట్రాక్షన్గా ఉంటుంది కదా, ఆ ముక్క కొంచెం కనిపిస్తూ ఉంటే బాగుంటుంది అనమాట. ఇలా కొంచెం వేయించుకున్న తర్వాత దీనిలో ఇప్పుడు కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటున్నాను. ఇంకా మంచిగా బాగా టేస్టు, స్మెల్ అంతా బాగుంటుంది అనమాట. చూసారా? ఇది కూడా వేసుకొని ఇలా లైట్గానే కదుపుకుంటున్నాను. చూడండి, మరి చిదిరేటట్లుగా కలుపుకోకూడదు. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో చూడండి, ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా రైస్, దాన్ని వేసుకున్నాను. ఇది ఎవరన్నా బాస్మతి రైస్ అయినా వేసుకోవచ్చు అండి, మామూలు రైస్ అయినా వేసుకోవచ్చు. నేను మామూలు రైసే వేసుకుంటున్నాను, ఇది మన ఇష్టం అనమాట. చూడండి, ఇది వేడనమే చేసుకోవాలని కూడా లేదు. ఉదయం మిగిలిన అన్నం అనుకోండి, సాయంత్రం అందరూ అన్నం తినడానికి బోర్ కదా, ఈ రోజుల్లో అందరూ సాయంత్రాలు అన్నాలు తింటలా. కానీ ఇలా చేసి పెట్టండి, ఇంట్రెస్ట్గా అదే కావాలంటారు అందరూ. అదే రాత్రి అన్నం మిగిలిపోయింది అనుకోండి, పొద్దున పూట ఇలా చేసుకున్నారనుకోండి, పిల్లలకైనా బాక్సుల్లో కూడా పెట్టి, పిల్లలకి పెద్దవాళ్ళకైనా బాక్సులో పెట్టి ఇచ్చేస్తే ఏమవుతుంది, చాలా బాగుంటుంది. మధ్యాహ్నానికి కూడా చాలా బాగుంటుంది. అది వేడిగా తింటే ఇంకా బాగుంటుంది, కానీ మధ్యాహ్నానికి కూడా ఏమీ తగ్గదనమాట, టేస్ట్ అలాగే ఉంటుంది. చూసారా? చక్కగా ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు చివరిగా కొంచెం కొత్తిమీర చల్లుకున్నామంటే, ఇలా వేడివేడిగా తిన్నామంటే అబ్బా అద్భుతంగా ఉంటుందండి. నిజంగా చాలా, ఎంత సింపుల్గా ఉంది కదా, ఇంత సింపుల్గా ఉంది కానీ టేస్ట్ అదిరిపోద్దండి, చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి అందరికీ పెట్టి ఎలా ఉందని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ముందు వీడియోని లైక్ చేయండి. ఇంకా అందరికీ ఫ్రెండ్స్కి, బంధువులు ఉంటారు కదండి, వాళ్ళందరికీ కూడా కొంచెం షేర్ చేస్తే వాళ్ళు కూడా చూసి నేర్చుకుంటారు కదా. నేర్చుకొని ఇలా సింపుల్గా టేస్టీ ఐటమ్స్ వాళ్ళు కూడా చేసుకుంటారు కదా.
అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.